బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతుంది. నిన్న 8వ రోజు ఈడీ అధికారులు విచారించారు. తాజాగా కస్టడీ పొడిగింపు అప్లికేషన్లో మెన్షన్ చేసిన అంశాలపై ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ లో నగదు బదిలీ వినియోగంలో కీలక పాత్ర పోషించిన కవిత మేనల్డు మేఘా శ్రీశరణ్ టార్గెట్ గా ఆమెను విచారించినట్టు తెలిసింది. అయితే ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిపి కవితను విచారిస్తారని కూడా సమాచారం. అయితే వీళ్ళిద్దరిని కలిపి విచారిస్తే ఈ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కొలికి వచ్చే అవకాశం ఉంది. Political case, it is a fabricated case, it is a false case, they are fighting it out. Nothing new. They are asking the same thing again and again. There is nothing new. मेरे जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हो या बाहर। अरे किनारे हो जाओ भाई। శ్రీశరణ్ బిజినెస్ లావాదేవీల అంశంపై ఆమెను ప్రశ్నించారు. ఐటీఆర్ కుటుంబ వ్యాపారాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు రకాల సమాచారాన్ని ఈడీ అధికారులు అడిగినట్లు తెలిసింది. ఇప్పటికీ అంశాలపై కవితను ప్రశ్నించిన ఈడీ ఆమె నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయామని శనివారం కోర్టు దృష్టికి తెచ్చింది. పైగా కవిత తమ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు కుంటి సాకులు చెప్తున్నారని, విచారణకు సహకరించడం లేదని ఈడీ పేర్కొంది. కవిత కస్టడీని మరో 3 రోజులకు కోర్టు పొడిగించడంతో ఆదివారం ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కవిత నుంచే కాకుండా లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్ర వైపు నుంచి కూడా లిక్కర్ స్కామ్ లో శ్రీశరణ్ పాత్రపై ఆరా తీసేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సమీర్ మహేంద్రకు సమన్లు జారీ చేశారు. అయితే ఏ రోజు సమీర్ను విచారిస్తారు అనే అంశాన్ని బయటకు చెప్పేందుకు ఈడీ అధికారులు ఒప్పుకోవడం లేదు. కేవలం సమీర్ను ఒక్కడినే విచారిస్తారా, లేక ఇప్పటికే ఈ కేసులో అప్రూవల్ గా మారిన సౌత్ గ్రూప్ లోని కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, మాగుంట రాఘవ్, మాగుంట శ్రీనివాస్ తో కలిపి విచారిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత విచారణ సహకరించడం లేదని తెలుస్తుంది. అలాగే కవిత మేనల్డుపై కూడా ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్ భాయ్, ఢిల్లీ లిక్కర్ కేసులో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే రోజు రోజుకి ఈడీ అధికారులు కూడా దూకుడు పెంచినట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు కవిత విచారణ 9వ రోజుకు చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో కవితను మాత్రం కస్టడీలోకి తీసుకొని ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని కూడా తెలుసు. అయితే ఇదే అంశంలో మాత్రం మరో కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఏదైతే కవిత మేనల్లుడు శ్రీశరణ్ దానికి బిజినెస్ కి సంబంధించిన లావాదేవీల గురించి అయితే ఈ రోజు ప్రశ్నించేటట్టు అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి. ఇదే అంశంలో శ్రీశరణ్ నుంచి అకౌంట్ నుంచి కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యాయి పెద్ద మొత్తం డబ్బులు మాత్రం అది దానిపైన ప్రశ్నలు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు. అయితే దీంతో పాటు కేజ్రీవాల్ కవితని ఈ రోజు ఇద్దరిని కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం జరగనుంది. అయితే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి విచారిస్తే మాత్రం ఈ లావాదేవీల గురించి మరికొన్ని విషయాలు సంఘటన భారీ ఎత్తున మాత్రం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఈ లిక్కర్ స్కామ్ లో మాత్రం దాదాపు 200 కోట్లకు పైగా డబ్బు ఏదైతే కవితకు సంబంధించిన 100 కోట్ల లావాదేవీలకు కావచ్చు, లేదు అంటే ఇప్పుడు ఈ 200 కోట్లకు. ఎందుకంటే ఒకవైపు వీళ్ళ విచారణ జరుగుతున్న సమయంలో సుకేష్ అనే వ్యక్తి కూడా ఏదైతే తిహార్ జైలు నుంచి మాత్రం ఒక్కొక్క లేఖని మాత్రం ఏదైతే మొదటి లేఖ 1000 డబ్బాల దగ్గర నుంచి మొదలుపెట్టిన స్కామ్ దగ్గర నుంచి అయితే ఈ రోజు ఒకదానికి కాదు 4 కుంభకోణాలకు మాత్రం సాక్షిగా నేనే ఉన్నాను, కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వలేదు, వెల్కమ్ టు కేజ్రీవాల్ అనుకుంటూ కూడా ఒక లేఖ కూడా సంచలనం సృష్టించింది. అయితే వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత మరికొంత సమాచారం అయితే బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు కిరణ్ భాయ్. అదే క్రాంతి, ఇప్పటికే కవితని విచారిస్తున్నప్పటికీ కూడా ఆమె కోఆపరేట్ చేయట్లేదని చెప్పి ఈడీ అధికారులు అయితే పేర్కొంటున్నారు. మరో 3 రోజులు కస్టడీ కూడా కోరుతున్నారు. అదేవిధంగా ఒకవేళ కవితని కేజ్రీవాల్ ని కలిపి కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉంటే కనుక విచారణలో ఎలాంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంటుంది?
కిరణ్, ప్రస్తుతానికి ఏదైతే మొదటిసారి మాత్రం 7 రోజులు కస్టడీ విధించింది. 7 రోజుల కస్టడీ తర్వాత, ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం మళ్ళీ ఈడీ అధికారులు 3 రోజులకైతే కస్టడీకి అడిగారు. మరి ఈ 3 రోజుల్లో కూడా కొన్ని ప్రశ్నలకు తను సహకరించినా కొన్ని ప్రశ్నలకు మాత్రం సహకరించట్లేదని మాత్రం కొంత వార్తలు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే మాత్రం మరో 3 రోజులు, ఎందుకంటే రేపటితో ముగించి మరో 3 రోజులైతే కస్టడీకి తీసుకునే అవకాశం కూడా కనిపించే అవకాశాలు ఉంది. ఎందుకంటే కానీ రేపు కానీ కవిత చెప్పే విచారణలు మాత్రం తను సహకరిస్తుందా లేదా, సహకరించకపోతే మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కిరణ్, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.